వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే కొంచెం ఫీవర్ ఉందని చెప్పిన కదా, తగ్గింది కానీ కొంచెం ఎందుకో నీరసంగా ఉందన్నమాట. అయినా కూడా పొద్దున్న లేచి ఇంకా మనకి రొటీన్గా ఉండే పనులే కదా, ఆ పనులన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను టిఫిన్లోకి దోశ వేస్తున్నా. దాంట్లోకి చట్నీ అయితే వేసేసి పక్కన పెట్టేసిన. ఇంకా పిల్లలు లేచే టైం అయిందని చెప్పేసి వాటర్ అయితే బకెట్స్లో పోసి పెట్టేసిన. ఎందుకంటే వాళ్ళు లేచి మళ్ళీ బ్రష్ వేసుకోవడానికి, మళ్ళీ వాటర్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా. మళ్ళీ నేను పనులు చేసుకుంటుంటే నన్ను మధ్యలో డిస్టర్బ్ చేస్తారనమాట. మమ్మీ వాటర్ పోయేవా డ్రమ్లో నుంచి అని. ఇంకా అది ఎందుకని చెప్పేసి నేను ముందుగానే డ్రమ్లో నుంచి వాటర్ తీసి పెట్టేసిన అనుకోండి, వాళ్ళు బ్రష్ వేసుకొని మొహం వేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటారు అనమాట. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మా స్మైలమ్మ లేచింది. ఇంకా మిల్కిని లేపుతున్నా టైం అవుతుందని. ఇంకా తను లేచింది. ఇక్కడ లేచిన వెంటనే తను రూమ్లోకి వెళ్ళింది. ఎందుకంటే పిల్లలది స్పోర్ట్స్ యూనిఫామ్ ఉంటుందండి. అయితే మా పెద్ద పాపది యూనిఫామ్కి ఏదో కొంచెము కలర్ అంటింది అని చెప్పేసి, ఇంకా చిన్న క్లాసే కదా అని తను వేసుకోమని చెప్పేసి తనైతే స్నానానికి వెళ్ళింది. ఇంకా ప్రతిసారి నా ప్యాంటే వేసుకుంటుందని తను ప్యాంట్ తీసుకొని దాచిపెట్టుకుంటుంది అన్నమాట ఇక్కడ. ఇంకా వెనస్డే సాటర్డే యూనిఫామ్ అండి. ఇంకా వెనస్డే సాటర్డే వస్తే చాలు ఇక్కడ యూనిఫామ్ దగ్గర వీళ్ళకి ఇదే గొడవ. అయితే ఇంకొక యూనిఫామ్ తీసుకుందామంటే ఎట్లాగో 2 months అయితే స్కూల్ అయిపోతుంది కదా, మళ్ళీ స్కూల్ స్టార్టింగ్లో కొనొచ్చులే అని చెప్పేసి తీసుకోలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి నేనైతే దోశ ప్రిపేర్ చేసిన అండి. పిల్లలు పొద్దున స్కూల్కి వెళ్ళే హడావడిలో అసలు సరిగా తినరు. ఈవినింగ్ టైంలో అయితే ప్రశాంతంగా తింటారు. ఎందుకంటే పొద్దున స్కూల్కి వెళ్ళాలి అనే తొందరనే ఉంటుంది మా పిల్లలకి. సరిగా తినరు పొద్దున్న. ఇంకా తినరు కదా అని చెప్పేసి అలానే పంపించేస్తే ఎలా ఉంటుందని చెప్పి చెరొక్క దోశ అయితే వేసి ఇచ్చిన అండి. అంతకు మించి తినరు. ఇంకా వాళ్ళు తినే అంతలోపుగా మనం ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి నేను ఇక్కడ మా ఆయన లేస్తే తనతో మాట్లాడుకుంటూ లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నా. అలాగే మా స్మైలమ్మ ఫ్రెండ్కి టమాటా పచ్చడి పెడుతున్నా. వాళ్ళ మమ్మీ మొన్న టమాటా పచ్చడి పెడితే నాకు వేసి ఇచ్చింది. ఇంకా నేను కూడా చేసిన కదా అని చెప్పేసి పెట్టేసి స్మైలమ్మకి చెప్తున్నా, మీ ఫ్రెండ్కి ఇవ్వు, వెళ్ళంగానే మళ్ళీ అలానే లంచ్ బాక్స్లో పెట్టేస్తే ఆయిల్ మొత్తం లంచ్ బాక్స్లో పడిపోతుంది, వాళ్ళ మమ్మీకి ఇవ్వమని చెప్తే సరే మమ్మీ చెప్తా అని చెప్తుంది. ఇంకా ఇక్కడ పిల్లలైతే రెడీ అవ్వటం అయిపోయింది. నేనైతే జుట్టు కూడా వేసేసిన. ఇక మా ఆయనకి టీ పెట్టిచ్చేస్తే తను కూడా టీ తాగిన తర్వాత అప్పుడు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా నేను కాసేపు టిఫిన్ తిన్నాక కాసేపు పడుకొని లేచిన తర్వాత సాయంత్రం అయిపోయింది. ఇంకా సాయంత్రం పిల్లలు వచ్చే ముందర నేను పొద్దున్నే బట్టలు పిండేసుకున్నాను అండి. పంపు వచ్చేటప్పుడు ఆ బట్టలన్నీ తీసేసి వాళ్ళు వచ్చేంతలోపుగా బట్టలన్నీ ఫోల్డ్ చేసి బీరువాలో పెట్టేసుకుంటే కొంచెం పని తక్కువగా ఉంటుంది. అందుకనే నేను వచ్చేంతవరకు పిల్లలు ఇంకా బట్టలు ఫోల్డ్ చేసుకొని బీరువాలో పెట్టేసుకుంటా, ఇల్లు మొత్తం చేసుకొని పాలు వేడి చేసి పెట్టేసుకున్నాను అనుకోండి. ఇంకా వాళ్ళు రాగానే కొంచెం పని తక్కువగా ఉంటుంది. అలాగే అన్నం వండేసి పెట్టేస్తే మా ఆయన వచ్చినాక అన్నం తినేసి వెళ్తారు. అబ్బా ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంట్లో అయితే మస్తు ఉబ్బరం అవుతుంది. నేను పడుకొని లేచాను, నాకు మొత్తం చెమటలు వచ్చేసి ఫుల్గా తడిచిపోయాను అనమాట. బాగా ఉబ్బరం అవుతుంది. అయితే ఇక్కడ నేను మీకు ఒక డ్రెస్ చూపిస్తాను చూడండి. నేను మొన్న ఆన్లైన్లో డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టేసిన. చాలా సంవత్సరాల కిందట ఆన్లైన్లో డ్రెస్ ఆర్డర్ పెడితే నాకు ఒక డ్రెస్ పెడితే ఇంకొక డ్రెస్ వచ్చింది. అప్పటి నుంచి నేను ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ చేయను. అయితే ఈ మధ్యకాలంలో అందరూ అంటారు ఆన్లైన్లో టాప్స్ బాగుంటున్నాయి, ఒకసారి ఆర్డర్ పెట్టచ్చు కానీ మా ఫ్రెండ్ అంటే సర్లే ఒకసారి చూద్దామని పెట్టిన తర్వాతనైతే చూడండి, నేను ఒక టాప్ ఆర్డర్ పెడితే నాకు ఇంకొక కలర్ వచ్చింది. మోడల్ సేమ్ కానీ కలర్ చేంజ్ వచ్చేసింది. ఇంకా సరేలే ఇంకా ఉండని అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ ఎందుకు పెట్టాలని అలానే ఉంచేసుకున్నా. ఇంకా దీన్ని ఆల్ట్రేషన్ చేసుకోవాలండి. సైజ్ బాగా పెద్దగా ఉంది. నాకు మిషన్ లేదు కాబట్టి ఇంటి దగ్గర ఒక ఆమెకి మిషన్ ఉంది, తన దగ్గరికి వెళ్ళి ఆల్ట్రేషన్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు పిల్లలు వచ్చే టైం అయితే అయింది. ఇంకా సాయంత్రం పనులు కూడా చేసేసుకోవాలి. మరి ఇదండి ఈరోజుటి వ్లాగు. మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మన అమ్మకుట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.